హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చేస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను తక్కువ మెయింటెనెన్స్ ఉన్న మంచి హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా లెస్ డ్రివెన్ లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2017 మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2017 జూన్ రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఏ ఆప్షనల్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఫ్రంట్ పొజిషన్ లో మనకు హెడ్ లైట్స్ అనేది షోరూమ్ లో ఎలా వచ్చాయో అలా ఉన్నాయండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డల్ అయిపోవడం కానీ అలాంటిది ఏం లేదు. ఫాగ్ లైట్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1200 cc 4 cylinder పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో వెహికల్ సంబంధించిన మైలేజ్ చూసుకుంటే హైవేలో వచ్చేసి మీకు 20 to 22 వరకు మైలేజ్ వస్తుంది. అండ్ సిటీలో వచ్చేసి 15 to 18 వస్తుంది. చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందండి. స్విఫ్ట్ అంటే గోల్డ్ ఒకప్పుడు. సో ఎవరికైతే తక్కువ బడ్జెట్లో విలేజ్లో మంచి సర్వీస్ ఓరియంటెడ్గా చూసుకుంటే కూడా మనకి మంచిగా చాలా మారుతి సుజుకి చాలా బాగుంటుందండి. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇంజన్ ఇంటీరియర్స్ కూడా బ్యాటరీ కూడా మనకు 23 బ్యాటరీ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన యాప్రాన్స్ కానీ బానెట్ కానీ అంతా ఒరిజినల్గా ఉందండి. ఎలాంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ షో ప్యానల్ కూడా మీరు ఇక్కడ చూసుకుని బ్యాటరీ డేట్ కూడా ఇక్కడ మీరు చూసుకుని 23లో వేయించారు. సో నాకు తెలిసి ఇంకో 1 year 1.5 year ఫ్రంట్ షో ప్యానల్ కూడా అంత ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఇంజన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఇంజన్ అండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అన్ని క్యాప్స్ కూడా రేడియేటర్ కూలెంట్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్కి సంబంధించిన మీకు సైడ్ వేస్ లో ఇక్కడ మీరు చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే MRF టైర్లు ఉన్నాయన్నమాట. సో అవి కూడా 100% టైర్ కండిషన్ ఉంది. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 165/80 R6 14 inches టైర్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ టైర్ కండిషన్ 100% టైర్ కండిషన్ ఉంది. అండ్ VVT టెక్నాలజీ ఓవర్వేమ్స్ పైన చూసుకో ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. డోర్ పైన డోర్ పట్టి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ ఉంది. సో లోపలికి వచ్చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు సో ఆటోమేటిక్ ఫోల్డబుల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ చూసుకోండి ఫ్రంట్ పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్, బ్యాక్ కూడా వర్కింగ్ కండిషన్ ఉంది. హైట్ అడ్జస్ట్మెంట్ లేదు. ఒక్కసారి ఇంటీరియర్ వ్యూ చూసుకోండి. సో బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్స్ వేయించారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ చూసుకోండి, 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ సెల్ ఫోన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. 12 volt సాకెట్, ఎయిర్ బ్యాగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 65,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో వెహికల్ అయితే చాలా బాగుంది. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టీరింగ్ కూడా మనకి టిల్టబిలిటీ ఉంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్లవ్ బాక్స్ చాలా బాగుంది. సో ఇది అంటే చాలా బాగుంటుంది. వాటర్ బాటిల్ ఉంది కదా, సో ఇది చాలా మంచి ఫీచర్ స్విఫ్ట్ లో ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం చూసుకోండి. సో ఇక్కడ మనం వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, అక్కడే AC వస్తుంది. సెల్ ఫోన్ హోల్డర్ కూడా బాగుంది. సో అండ్ దాంతోపాటు కవర్స్ కూడా చెంపలేదు చూడండి, చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రో కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ లో కూడా మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ సీట్ కవర్స్, ఎక్కడ కూడా డ్యామేజెస్ ఏం లేవు అనమాట. అండ్ రైట్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకోండి సార్ లెడ్. సో ఇది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, లెడ్ కూడా ఒరిజినల్ ఉంది, అంత బాగుంది అనమాట. అండ్ మనము వాటర్ బాటిల్ హోల్డర్స్, మన గ్లాసెస్ కూడా చూసుకోండి. సో అన్ని కూడా ISI BH అన్ని గ్లాసెస్ కూడా అంత ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకుంటే మారుతి సుజుకి స్విఫ్ట్ VXI క్రోమ్ లైన్ ఒకటి ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ షోరూమ్ నుంచి వచ్చాయి, కెమెరా మాత్రం లేదు. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి. అండర్ బాడీలో కూడా మీకు మొత్తం చూపిస్తున్నాను. అండ్ దాంతోపాటు మన డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో డిక్కీ ఓపెన్ చేసి చూస్తున్నాను. షాక్ అబ్జర్వర్స్, డిక్కీ షాక్ అబ్జర్వర్స్ కూడా బాగున్నాయి. అండ్ దాంతోపాటు కంప్లీట్ టూల్ కిట్ అనేది అవైలబుల్ ఉంది. ట్రయాంగిల్ కూడా ఉంది. అండ్ స్టెప్ని వచ్చేసి 100% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. జాక్ కూడా అవైలబుల్ ఉంది. అండర్ బాడీలో కూడా మీకు మనకి పేస్టింగ్ కూడా చూసుకోండి.
క్వార్టర్ ప్యానెల్ పేస్టింగ్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో సో మళ్ళీ అదే సేమ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి. సో మనము టాప్ పొజిషన్ కూడా మనం చూపిస్తాం కదా, చూసుకోండి టాప్ పొజిషన్లో. సో ఇక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ ఏం లేవన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి రోబోటిక్ పంచెస్ కూడా చూసుకోండి. రోబోటిక్ పంచెస్ అంతా కూడా మనకి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేస్తాము. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే డోర్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే మనకి ఏప్రిల్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్కి సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే సో దీనికి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే సిబిల్ బాగాలేదో వాళ్ళకు కూడా ఓన్ హౌస్ గ్యారెంటీ ఉంటే వాళ్ళకి కూడా నేను ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో మన ఆఫీస్ లొకేషన్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దోశ ఉంటుంది. అన్ని సర్వీసెస్ చేపిస్తాము. మీకు కావాలంటే ఆర్టీఏ రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ అయితే చాలా స్లైట్లీ నెగోషియబుల్ అండి, హెవీగా అయితే అవ్వదు. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ చూసుకుంటే ఇది మనం ఓన్లీ 4,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.